రైట్ ఇక తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు గాను జరిగిన ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతోంది. కరీంనగర్, నల్గొండలో ఈ కౌంటింగ్ కేంద్రాలు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆ కౌంటింగ్ కేంద్రాల వద్ద నిఘాను రెట్టింపు చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కరీంనగర్ నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, ఓవర్ టు యు. జమీమా, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపు క్రితమే ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పైన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, తెలంగాణ సమాజం అంతా కూడా ఈ గ్రాడ్యుయేటర్స్ ఎవరికి పట్టం కట్టారు, ఉపాధ్యాయులు ఎవరికి పట్టం కట్టారు అనేది చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. నిన్ననే అధికారులకు మాక్ కౌంటింగ్ నిర్వహించి శిక్షణ ఇచ్చిన తర్వాత ఈరోజు 800 మంది సిబ్బందితో కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో పట్టభద్రులకు సంబంధించి ఉపాధ్యాయుల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం 8 గంటల లోపే ఏజెంట్లు కావచ్చు, అభ్యర్థులంతా అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అభ్యర్థుల సమక్షంలో, ఏజెంట్ల సమక్షంలో, ఎన్నికల అధికారుల సమక్షంలో బ్యాలెట్ బాక్స్లను సీల్ ఓపెన్ చేసి ప్రజెంట్ ఇప్పుడు ఒక్కొక్క బ్యాలెట్ పేపర్ను కట్టలు కట్టేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. కట్టలు కట్టిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ సంబంధించి 21 టేబుల్స్ ఏర్పాటు చేసి 12 రౌండ్స్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉపాధ్యాయులకు సంబంధించి 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 2 రౌండ్లోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయినట్టు అధికారుల నుంచి సమాచారం అందుతున్న పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియం దగ్గర కూడా పోలీసులు 144 సెక్షన్ అమలు చేసి పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పట్టభద్రులు కావచ్చు, ఇటు ఉపాధ్యాయులకు సంబంధించి తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలోనే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 470 మంది పోలీసుల సిబ్బందితో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇండోర్ స్టూడియో లోపలికి ఐడి కార్డ్స్ ఎవరు కావచ్చు, ఏజెంట్లు కావచ్చు, ఎవరైతే అభ్యర్థులు కావచ్చు, మీడియా ప్రతినిధులు వారిని మాత్రమే అధికారులు లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇండోర్ స్టేడియం అంతా కూడా అభ్యర్థులు, ఏజెంట్లతో ఒక కౌంటింగ్ సందడి వాతావరణం తలెత్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ రిటర్నింగ్ ఆఫీసరు కలెక్టరు పమేలా సత్పతి ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ అయితే మరి కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. 2,50,000 పైచిలుగా పట్టభద్రుల ఓటర్లు పోలయ్యాయి. అందులో సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత మిగతా భిన్నంగా, అంటే సాధారణంగా ఎన్నికల కంటే కౌంటింగ్ ప్రక్రియ ఇది భిన్నంగా ఉంటుంది. ప్రియారిటీ ఓట్ బేస్ కనుక మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్న కనుక ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లో ఈ పట్టభద్రుల అభ్యర్థి గెలుపు తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి పట్టభద్రుల ఫలితం తేలాలంటే 2-3 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఉపాధ్యాయుల కౌంటింగ్ సంబంధించి ఈరోజు రాత్రి కల్లా కావచ్చు, రేపు ఉదయం కల్లా ఫలితం ఏర్పడే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే 24,000 పైచిలకు ఉపాధ్యాయ ఓట్లు పోలయ్యాయి. వాటిని 14 టేబుల్స్ పై 2 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. లెక్కింపు ప్రక్రియ కొనసాగిన తర్వాత ఈరోజు మొదటి ప్రాధాన్యత ఓట్లో కనుక ఉపాధ్యాయుల కౌంటింగ్ తేలితే సాయంత్రం కల్లా తుది ఫలితం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఇటు పట్టభద్రులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కనుక గమనిస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లో కనుక ఫలితం తేలితే ఈరోజు నైట్ కల్లా లేదంటే రేపు మధ్యాహ్నం కల్లా తేలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ బ్యాలెట్ జంబో బ్యాలెట్ ఒక 56 మంది అభ్యర్థులు పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద 56 సంబంధించినటువంటి అభ్యర్థులకు 1వ ప్రాధాన్యత, 2వ ప్రాధాన్యత చూసుకుంటూ జంబో బ్యాలెట్ సంబంధించి కూడా కట్టలు కట్టేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ కట్టలు కట్టేటువంటి ప్రక్రియనే ఈరోజు సాయంత్రం వరకు కానీ మధ్యాహ్నం వరకు కొనసాగుతుంటూ అధికారులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. 25 కట్టలు కట్టిన తర్వాత ఇట్లా ఒక్కొక్క 1000 చొప్పున 25 చొప్పున కట్టలు కట్టిన తర్వాత అప్పుడు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కట్టలు కట్టేటువంటి ప్రక్రియ ఈరోజు సాయంత్రం వరకు కొనసాగుతున్నట్టుగా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 2,50,000 పైచీలకు సంబంధించినటువంటి ఓట్లు పోలయ్యాయి కనుక ఇందులో ఎన్ని చెల్లని ఉంటాయి, చెల్లేటువంటి ఓట్లు ఎన్ని ఉంటాయి అధికారులు తేల్చుకున్న తర్వాత ఒక గెలుపు కోటాను నిర్ణయిస్తారు. ఈ గెలుపు కోటాకు ఎవరైతే మొదటి ప్రియారిటీ ఓట్ల లెక్కింపుకు గెలుపు కోటా వరకు వస్తారో ఆ అభ్యర్థిని గెలిచినట్టుగా అధికారులు ప్రకటిస్తారు. కానీ ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఓట్ల లెక్కింపులో గెలుపు కోటాను ఏ అభ్యర్థి చేరుకోకపోతే మళ్ళీ రెండో ప్రియారిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో ప్రియారిటీ కౌంటింగ్ నేపథ్యంలో ఎలిమినేషన్ ప్రారంభిస్తారు. ఇలా గ్రాడ్యుయేట్ కావచ్చు, ఉపాధ్యాయ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోని కట్టలు కట్టే కార్యక్రమం ముగిసిన తర్వాత మొదటి రౌండ్ ఫలితాలు వెల్లడే అవకాశం అయితే కనబడతా ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ తిరుపతి.